సూచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పడకండ్లలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి మంత్రి నారాయణ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాకు విచ్చేసినటువంటి మంత్రికి స్థానిక ప్రజలు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఏడాది సుపరిపాలనపై వివరించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మంత్రి నారాయణతో పాటుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగి తెలుసుకున్నారు. సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు డోర్ టు డోర్ అందజేశారు. కాలువలు నిర్మించాలని ఎస్సీ కాలనీ వాసులు మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి 25 లక్షలతో డ్రైన్ల పనులు ప్రారంభిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. కాలువలు కావాలా? గట్టిగా అడగండి మినిస్టర్ గారు. అందుకే పట్టుకొని వచ్చింది చూస్తారా కాలువలు రోడ్లు వేసినాం కానీ కాలువలకి మనకు డబ్బులు లేకుండా కాలువలు చేయిస్తాం. టైంకి అటెండెన్స్ ఉంది. డబ్బులు ఎందుకు పడలేదమ్మా? ఇద్దరు పడలేదా? ఒకసారి ఆధార్ కార్డు తీసుకురా. చాలా మంది పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి, చెక్ చేసుకో. లాస్ట్ నిన్న కూడా అదే ప్రాబ్లం ఉంది, పర్లేదన్నారు. పోస్ట్ ఆఫీస్ చెక్ చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో చెక్ చేయి. ఆయన కూడా రాలేదంటే కాలువలు కావాలని గట్టిగా అక్క పేపర్ అక్క పేపర్ ఇవ్వండి సార్. సార్ సార్ ఇక్కడ రాజులు ఫ్లాష్ ఆఫ్ చేయవా? రాజు అమ్మమ్మ చేది అమ్మమ్మ వస్తున్నారా? పెన్షన్ వస్తుందా? ఏమి 14 ఏళ్ళు వస్తుందా? మరి పెన్షన్ ఎందుకు రాలేదు? అంటే స్కూల్లో పనిచేస్తాను. కావాలా? చూడమ్మా మేడం. అడుగు, మంత్రి గారు వచ్చినారు. ఏం గల అడిగితే మనకి లేవా? ఇక్కడ కొలాలు ఎక్కడ లేవా? పైప్ ఇంకొక చిన్న ప్రాబ్లం మన టౌన్లో ఉండేది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వైర్లు ఇంటి మీదకి వచ్చినాయి. అది షిఫ్ట్ చేయాలంటే వాళ్ళు ఫండ్స్ లేవని చెప్పారు. అదే అమ్మా, అదే అట్లా మొత్తం చేయాలి. మీ ఇంటి దగ్గర ఒకటే కదా, పైప్ నీకు కొలా వేపిస్తున్నామంటే
82% ఉంది. 160 కోట్లు 146 వచ్చి వాటర్కి పెట్టింది. ట్యాప్స్ కనెక్షన్ సెప్టేజ్ వాటికి వచ్చి 20. అంటే ఇది అమృత్కి ఏబి అమృత్ అండ్ యుఐడిఎఫ్ మొత్తం అన్ని కలిసి 4 కోట్ల లెక్క చేస్తాం. అవే చెప్తండి కుళాయిలు మెయిన్ పైప్ కావాలని కాలువ లేవు. అదే దానికోసం వెళ్తాము. అది నేను వచ్చినాక మళ్ళీ నేను మాట్లాడతాను. కాలువలో అయితే ఇప్పుడు చూపించాను. ఇది నేను చూసుకుంటాను. నేను వచ్చినప్పుడు తిరిగి అన్న పక్కలేనా పక్కలేనా మొన్న సారి వచ్చినప్పుడు అంటే మా ఆయన అంటే అనుకున్నాం ఒక 10 రోజులు ఉన్నామంటే కానీ ఇది కిట్కో అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇది మట్టి మీదనా? సరే అది నేను చేపిద్దాంలే. నేను వస్తాను మళ్ళీ పెట్టిద్దాం. ఇప్పుడు మంత్రి గారు పొలాలు వస్తాయి చేయిస్తాం చెప్పారు మేడం. ఎమ్మెల్యే గారు చెప్పారు పొలాలు చేయిస్తాం. ఆ ట్రైన్ కూడా చేయించుకున్నారు. కాలువ ఇమీడియట్ కాలువ ఇప్పుడు అందుకే సార్ వచ్చినారు. అన్ని చూసి మనకి డబ్బులు ఇవ్వడానికి వచ్చినారు. అన్ని చూపిస్తున్నాంలే.